నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ హోమ్ ఫుడ్ డైరీ. ఈ వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: ఒక ఆనియన్, 2 టమోటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి, కరివేపాకు, కొన్ని పోపు దినుసులు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కావలసిన పదార్థాలన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో ఈ కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని బాగా వేపించుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలు జిగురంతా తగ్గుతుంది. లేదంటే పులుసులో జిగురు ఎక్కువగా ఉండి అది తినడానికి అంతగా బాగుండదు. ఇలా వేపించుకున్న వాటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కరివేపాకు ఇవి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేలా వేపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. సరిపడనన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనము ముందు వేయించి పెట్టుకున్న బెండకాయలని ఇందులో కలుపుకోవాలి. పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు రెడీ అయింది. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.